అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజాం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బొబ్బిలి జంక్షన్ సమీపంలో ఉన్న మసీదు పక్కన ఏళ్ల తరబడి నాటున్నట్టు ఒక వృక్షం కింద గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఆ చెట్టును మట్టుపెట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ చెట్టు కూలిపోతుందనే విషయం అంతా వ్యాపారస్తులందరూ మున్సిపల్ అధికారులు తెలియజేసినప్పుడు కూడాను వారు పట్టించుకోకపోవడంతో ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ చెట్టు నేలకొరిగింది. అటువైపుగా వస్తున్నటువంటి ముద్దాన శ్రీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆ చెట్టు తనపై కూలిపోయింది. ఆయన్ని పూర్తిగా గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం రాజాం హాస్పిటల్లో ఎంత ప్రయత్నాలు చేసినా ఆయన ఊపిరి వదిలేరు. ఆయన బంధువులు మాత్రం నిన్న మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వచ్చి కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈరోజు ఆ మనిషి అంటే ముద్దాల శ్రీను మృతికి కారణం అని చెప్పి ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనలో భాగంగానే సుమారు 3 గంటల పాటు రాజాం పట్టణంలో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ప్రజలను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ముద్దాల శ్రీను అదే మున్సిపాలిటీ పరిధిలో నుండి కొండంపేట గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై అటువైపుగా వస్తున్న క్రమంలో ఆ చెట్టు తనపై పడడంతో తీవ్రంగా గాయాలయ్యి ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికి కూడాను కొన ఊపిరితో ఉన్నటువంటి ఆయన నిన్న ప్రాణం విడిచడం జరిగింది. ఈ విషయం తెలిసిన బంధువులు మాత్రం కోపోద్రిక్తులై నెల రోజుల క్రితం ఆ చెట్టును అక్కడి నుంచి తొలగించాలి, అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పినప్పుడు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో తమ ఇంటి పెద్ద ఈరోజు ఇలా దుర్మరణం పాలయ్యని చెప్పి ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులకును మృతుడి బంధువులకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయంలో పట్టణ వాసులు అందరూ కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ముద్దాల శ్రీను మృతికి కారణమని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓవైపు చెత్త పేరుకుపోయి దుర్వాసన భరితమైనటువంటి వాతావరణంలో జీవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి నాటి ఉన్నటువంటి ఆ చెట్టు కూలిపోతుందన్న విషయం తెలిసినప్పుడు కూడా ఎందుకు దాన్ని తొలగించలేదు? నెల రోజులుగా క్రితం వారు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ముద్దాల శ్రీను మాత్రం ఆ ఏదైతే నేల కొరిగిన చెట్టు కింద పడి మృతి చెందడం జరిగింది. అండంలో ఎటువంటి అక్షతలు ఇక ముందేనే ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే కనుక అధికారులు స్పందించుంటే ఈరోజు ముద్దాల శ్రీను ఇలా అకాల మరణం చెంది ఉండేవాడు కింద పట్టణవాసులు అందరూ కూడా మున్సిపాలిటీ అధికారులు తీరు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి మున్సిపాలిటీ అధికారులు ఇటువంటి అసౌకర్యాలను తొలగించి ఆ పట్టణవాసులు ప్రాణాలతో ఉండే విధంగా చర్యలు చేపడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. రాజా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.